వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమవుతుంది, మధ్యలో కొంత అమౌంట్ తీసుకుంటే నా యొక్క లైఫ్ కూడా సెట్ అయిపోతుంది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. దాదాపుగా 10 సంవత్సరాలు నేను కష్టపడితే ఎంత సంపాదించగలనో, ఈ ఒక్క రోజు ఆ కొంత అమౌంట్ ని నేను నా యొక్క అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంకా నా లైఫ్ సెట్ అయిపోయినట్లే అన్న ఆలోచన వచ్చింది. మరుక్షణమే, లేదు, ఇది తప్పు, క్రైస్తవునిగా నీవు ఇది చేయకూడదు, తెలిసి నీవు తప్పు చేస్తున్నావు అని తన యొక్క మనస్సాక్షి ఆ యొక్క ఫ్రాన్సిస్ ని గద్దించడం స్టార్ట్ చేసింది. సతమతమవుతూ ఉన్నాడు. ఈ 2 తలంపుల మధ్య, ఈ 2 ఆలోచనల మధ్య పోరాటం జరుగుతూ ఉంది. ఆఖరుకు అటు ఇటు తిరిగాడు. లేచి తన యొక్క రూమ్ లో మళ్ళీ సిస్టమ్ దగ్గరకు వెళ్ళాడు. ఓపెన్ చేశాడు, కొన్ని సంఖ్యలు ఎంటర్ చేశాడు. తన యొక్క అకౌంట్ లోనికి ఆ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. రిపోర్ట్స్ అంతా మార్చేశాడు. ట్రాన్సాక్షన్స్ అన్ని తారుమారు చేసేశాడు. ఎవరూ చూడలేదు, ఎవరికి తెలియలేదు అనుకొని చక్కగా ఆ రోజు మొత్తాన్ని అలా కప్పిపుచ్చేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. అనుకున్నాడు, రాత్రి నిద్ర పట్టట్లేదు. సెల్ ఫోన్ రింగ్ అవుతున్నా, లేక ఒక మెసేజ్ అలర్ట్ సౌండ్ వస్తున్నా అతనిలో ఏదో తెలియని భయము. ఆ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాడు. మేనేజర్ ఏదో ఒక పని మీద అతన్ని పిలవడం జరిగింది. వెంటనే గుండె పరువెత్తిపోయింది. గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి. అమ్మో, ఎందుకు పిలిచాడో కానీ మేనేజర్కు తెలియదు ఇతను చేసిన ఈ యొక్క పని. సరిగ్గా 3 నెలల తర్వాత ఏం జరిగింది అంటే, ఒక ఆడిట్ టీం ఆ యొక్క కంపెనీలో ఉన్న ఆ చెక్స్ అంతటిని, ట్రాన్సాక్షన్స్ అంతటిని చెక్ చేయడానికి వచ్చింది. 3 రోజులు వాళ్ళు పనిచేశారు. ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేశారు. కానీ ఎక్కడా ఏ ఒక్క తప్పు కూడా వాళ్ళకి కనిపించలేదు. 4వ రోజు ఒక రిపోర్ట్ ను చూస్తూ ఉండగా ఆ రిపోర్ట్ లో రాయబడిన డేటా అలాగే అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ 2 మ్యాచ్ అవ్వట్లేదు. మిస్ మ్యాచ్ అవ్వడం వాళ్ళు గమనించారు. వెంటనే ఆ యొక్క మేనేజర్ కి ఇన్ఫర్మేషన్ ని పంపించారు. మేనేజర్ ఏం చేశాడంటే, ఫ్రాన్సిస్ ని ఆ యొక్క కాన్ఫరెన్స్ రూమ్ కి పిలిచాడు. వాట్ ఫ్రాన్సిస్, ఇది నిజమా? నువ్వు చేసావా ఈ తప్పు అని చెప్పి అడిగేసరికి వెంటనే అలా తలదించుకున్నాడు. కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే తనకు తెలుసు అది తప్పు అని తెలుసు, చేయకూడదని తెలుసు. తన యొక్క మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నా, దేవుడు అతనితో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా, దేవుని యొక్క గద్దింపును నెగ్లెక్ట్ చేశాడు, ఇగ్నోర్ చేశాడు. తలదించుకున్నాడు. ఉద్యోగంలో నుంచి తొలగించారు. గౌరవం పోయింది. అవమానాన్ని తన యొక్క జీవితంలో ఎదుర్కొన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫ్రాన్సిస్ యొక్క ఫ్రెండ్ అడిగాడు ఒకరోజు, ఫ్రాన్సిస్, నీ యొక్క లైఫ్ అంతట్లో ద మోస్ట్ ట్రాజడీ ఏంటి, లేక అత్యంత బాధాకరమైన క్షణము ఏది నీ యొక్క జీవితంలో? ద మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్ ఏది? నీవు పోలీసుల దగ్గర తలదించుకొని నిలబడిన క్షణమా, లేక ఉద్యోగం పోయిన క్షణమా, లేక నీ యొక్క గౌరవం నీవు కోల్పోయిన క్షణమా, లేక అవమానం ఎదుర్కొన్న ఆ యొక్క క్షణమా అని అడిగితే, లేదు, ఏది కాదు అని తలూపి అతను చెప్పాడు, నా జీవితంలో అత్యంత పెయిన్ఫుల్ మూమెంట్, అత్యంత బాధాకరమైన క్షణము ఏది అంటే, అది తప్పు అని నాకు తెలిసిన, ఆ తప్పును నేను చేయడానికి నిర్ణయం తీసుకున్నానే, ఆ క్షణమే నా జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణము అని తెలియజేశాడు. ఫ్రాన్సిస్ యొక్క జీవితము, అతని యొక్క కథ ముగిసింది. కానీ మన యొక్క కథ ఇంకా కొనసాగుతూ ఉంది. మన జీవితాలలో కూడా అనేక సార్లు సత్యము తెలుసు, సత్యము ఎరిగి ఉండడం మాత్రమే కాదు, కానీ సత్యాన్ని అనుసరించి జీవించే వారిగా, సత్య ప్రవర్తన కలిగి ముందుకు నడిచే వారిగా నీవు నేను ఉండవలసిన వారమై ఉన్నాము. ఫ్రాన్సిస్ కి తెలుసు అది తప్పు, అలా చేయకూడదు అని తెలుసు. దేవుడు గద్దిస్తూ ఉన్నా తన యొక్క మనస్సాక్షి ఒప్పుకోకపోయినా ఏం చేస్తూ ఉన్నాడంటే, పెడచెవిన పెట్టాడు. గద్దింపును ఇగ్నోర్ చేశాడు, నెగ్లెక్ట్ చేశాడు, విసర్జించాడు. దేవుని యొక్క మాటను త్రోసివేసే వ్యక్తిగా ఉన్నాడు, కానీ అంగీకరించలేదు. నేటి దినాన మన పరిస్థితి ఏంటి? మనందరికీ తెలుసు వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. ఏది కరెక్టో ఏది రాంగో తెలుసు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుసు, అన్ని క్లియర్ గా తెలుసు. కానీ దేవుని యొక్క గద్దింపుకు లోబడే వారిగా మనం ఉన్నామా? సరి అయినది చేసే వారిగా ఉన్నామా? లేక రాంగ్ రూట్స్ లో, రాంగ్ ట్రాక్ లో, రాంగ్ వేలో వెళ్లే వారిగా మనం ఉన్నామా? ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు నేను చెప్పను, కానీ ఆ ప్రవక్త ఎవరో మీకు చెప్పాలి, మీరు చెప్పాలి. ఆ ప్రవక్తకు కరెక్ట్ ఏదో తెలుసు,
రాంగ్ ఏదో తెలుసు, ఈ ఫ్రాన్సిస్ లాగే. ఏ త్రోవలో వెళ్ళాలో తెలుసు, కానీ అలాగే ఏ త్రోవలో వెళ్ళకూడదో కూడా చాలా స్పష్టంగా తెలుసు. అయితే ఆ యొక్క ప్రవక్త ఏం చేశాడంటే, దుర్నీతి వలన కలుగు బహుమానము పొందవలెనని పరిగెత్తుకుంటూ త్రోవ తప్పి వెళ్ళాడంట. తప్పు త్రోవలో నడిచాడు. ఎవరు ఆ ప్రవక్త? ఇంకొంత క్లారిటీ ఇవ్వాలి అంటే, గాడిద చేత మందలించబడ్డాడు. ఎవరు ఆ ప్రవక్త? బిలాము ప్రవక్త. మరి బిలాము ప్రవక్తను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడింది ఒకసారి చూద్దామా? యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. మైక్ తీసుకోమ్మా. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరము చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ముగ్గురు వ్యక్తుల పేర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఆ 3 పేర్లు ఏంటో మీరు చదివి నాకు చెప్పాలి. మొదటి పేరేంటి? కయీను. రెండవ పేరేంటి? బిలాము. మూడవ పేరేంటి? కోరహు. వీళ్ళు మంచి పనులు చేశారని వీరి పేర్లు వ్రాయబడి ఉన్నాయా, లేక హెచ్చరికగా ఒక వార్నింగ్ గా వీరి పేర్లు వ్రాయబడి ఉన్నాయా? ఒక హెచ్చరికగా పరిశుద్ధ గ్రంథంలో ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. మరి మొదటి వ్యక్తి పేరుకు జతపరచబడిన మాట ఏంటి అంటే, కయీను నడిచిన మార్గము. రెండవ వ్యక్తి పేరుకు బిలాము నడిచిన త్రోవ. మూడవ వ్యక్తి పేరుకు కోరహు చేసిన తిరస్కారము. మొదటి వ్యక్తి పేరుకు నడిచిరి, రెండవ వ్యక్తి పేరుకు పరుగెత్తిరి, మూడవ వ్యక్తి పేరుకు నశించిరి. ఈ మాటలు ఈ యొక్క వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఈ ఉదయకాల సమయంలో మనము బిలామును గురించి ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి వచనాన్ని చూసి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. బిలాము ఎలా పరిగెత్తాడు? ఆతురముగా పరిగెత్తాడు, అంటే వేగంగా పరిగెత్తాడు. బిలాము ఏ త్రోవలో పరిగెత్తాడు? తప్పు త్రోవలో పరిగెత్తాడు. బిలాము ఏమి పొందాలని పరిగెత్తాడు? బహుమానము పొందాలని పరిగెత్తాడు. సో ఈ 3 క్వశ్చన్స్ ని ఆన్సర్స్ ని కలిపినట్లయితే బిలాము బహుమానము పొందాలని తప్పు త్రోవలో ఆతురముగా వేగముగా పరిగెత్తినట్లు మనము చూస్తూ ఉన్నాము. మరి ఇలా పరిగెత్తితే ఏం జరిగిందంట? వచన ప్రారంభంలో ఏమని వ్రాయబడి ఉంది? ఇటువంటి వారికి తీర్పు అక్కడే వ్రాయబడి ఉంది. ఏంటంట ఆ తీర్పు? ఇటువంటి వారికి శ్రమ. కనుక బిలాము యొక్క జీవితము మనకు నేర్పించే పాఠము ఏంటి అంటే, తప్పు త్రోవలో నడిచే వారికి శ్రమ. ఏంటంటే తప్పు త్రోవలో పరిగెత్తే వారికి శ్రమ. మరి ఒక మాటను చూద్దాం. బిలాముల గురించి వ్రాయబడిన మాట పేతురు భక్తుడు రాస్తాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. 2వ అధ్యాయము 15వ వచనము. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఓకే, ఏ మార్గాన్ని విడిచిన బిలాము? తిన్నని మార్గాన్ని విడిచాడు. ఏ త్రోవలో నడిచాడు? ఇందాక చూసాము, తప్పు త్రోవలో నడిచాడు. ఎందుకు తప్పు త్రోవలో పరిగెత్తాడు? దేనికోసం పరిగెత్తాడు? బహుమానము పొందాలని పరిగెత్తాడు. సో బిలాము యొక్క జీవితాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే అతని యొక్క తండ్రి పేరు ఇప్పుడు చదివిన వచనంలో మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామా? మీరు చూసి నాకు చెప్తారా? 2వ అధ్యాయము 15వ వచనము. తండ్రి పేరు మనకు అక్కడ కనబడుతుంది. వేరు కుమారుడైన బిలాము. సో బిలాము యొక్క జీవితము ఎక్కడ యాక్చువల్ గా స్టార్ట్ అయింది అంటే, పాత నిబంధనలో బిలాము యొక్క జీవితాన్ని మనం చూస్తాము. అయితే పాత నిబంధనలో ఉన్న బిలాము గురించి ఎక్కడ ప్రస్తావన చూసాం మనం ఇప్పుడు? క్రొత్త నిబంధన. అంటే అక్కడ ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో అతను చేసిన కొన్ని పనులు
మనకు హెచ్చరికగా ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి? క్రొత్త నిబంధనలో వ్రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథము చాలా మంది అనుకుంటారు ఇట్స్ జస్ట్ ఎ బుక్ విచ్ గివ్స్ us ఇన్ఫర్మేషన్ అనుకుంటాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చే బుక్ కాదండి ఇది. మనుషుల జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేసే పుస్తకము, జీవితాలను మార్చే పుస్తకము. కానీ ఇన్ఫర్మేషన్ అంటే సందేశం, సమాచారాన్ని ఇచ్చే పుస్తకము కాదు. దైవజనుడైన డిఎల్ మూడీ గారు ఇదే మాటలు చెప్పారు. ఏమనంటే ద బైబిల్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. బైబిల్ గ్రంథం అనేది ఉట్టి సమాచారాన్ని ఇచ్చే గ్రంథము మాత్రమే కాదు, కానీ అది జీవితాలను మార్చే గ్రంథము. కనుక జీవితాలను మార్చే గ్రంథములోని బిలాము యొక్క జీవితము మనకు నేటి దినాన నేర్పించే ఆధ్యాత్మిక సత్యాలు ఏంటి, మనకు ఇచ్చే హెచ్చరికలు ఏంటి అనే అంశాన్ని ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. మరి బిలాము ఏ ప్రాంతానికి చెందినవాడు? ఒక్కసారి చూద్దామా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాగా నిన్ను శపించటకు బహుమానం ఇచ్చి నదుల యూరాములోని పేతురులో నుండి నీకు విరోధముగా నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే పెతోరు. ఎవరి కుమారుడు అంటే బెయోరు కుమారుడు. ఎందుకు బహుమానాలు ఇచ్చారు అంటే శపించడానికి బహుమానాలు ఇచ్చి పిలిపించారంట. అసలు ఏం జరిగింది అక్కడ? అసలు ఇతని జీవితంలో ఎవరు బహుమానాలు ఇచ్చారు, ఎందుకు పిలిపించారు, ఏం జరిగింది అని కనుక మనం ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలీలు వారి యొక్క అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కనాను దేశానికి చేరాలి అని వారు ప్రయాణం చేస్తూ వెళ్తున్న సమయంలో మోయాబు అనే ప్రాంతానికి వచ్చారు. సో మోయాబు అనే మైదానంలో ఇశ్రాయేలీలందరూ అక్కడ అలా ప్రయాణం మార్గంలో ఆగారు ఆ యొక్క ప్లేస్కి వచ్చేసరికి. అటువంటి సమయంలో ఏం జరిగిందంటే, మోయాబు రాజు ఉన్నాడు కదా బాలాకు. మోయాబు రాజు బాలాకు ఏం చేస్తాడంటే, అమ్మో ఎంత విస్తారమైన సైన్యమా, వీళ్ళని జయించడానికి, వీళ్ళతో నేను పోరాడడానికి నాకు బలము సరిపోదు, వీళ్ళను హతమార్చాలి, వీళ్ళను నిర్మూలన చేయాలి, వీళ్ళను నాశనం చేయాలి, వీళ్ళు లేకుండా నేను ఎలాగన్నా చెయ్యాలి, వీరిని తోలివేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉండగా అతనికి ఒక తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు అంటే, ఒక ప్రవక్త ఉన్నాడు కదా, బిలాము అనే ప్రవక్త పెతోరులో ఉన్నాడు కదా, ఆ ప్రవక్త దగ్గరికి మనుషులను పంపించి నేను పిలిపిస్తాను. ఎందుకంటే ఆ ప్రవక్త తన నోటి ద్వారా ఏది పలికితే అది జరుగుతుంది. తన నోటితో ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు, ఎవరిని శపిస్తే వారు శపించబడతారు అని చెప్పి వెంటనే ఏం చేశాడంటే, మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను, అధికారులను పిలిపించి కొన్ని బహుమానాలు ఇచ్చి ఎవరి దగ్గరికి పంపిస్తాడు? బిలాము అనే ప్రవక్త దగ్గరకు పంపిస్తాడు. ఎవరు పంపిస్తారు? బాలాకు అనే రాజు పంపిస్తాడు. ఈ మనుషులు వెళ్ళారు బిలాము దగ్గరికి. అయ్యా మా రాజు రమ్మంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలీలు వచ్చేస్తున్నారు, అక్కడ చాలా విస్తారంగా ఉన్నారు, వారిని నీవు శపించాలంట, మా రాజు రమ్మంటున్నాడు అంటే బిలాము చెప్తాడు, ఉండండి ఈ రాత్రి ఇక్కడే పనుకోండి, నేను దేవునితో మాట్లాడతాను, దేవుడు నాకు ఏ ఆన్సర్ ఇస్తే అది నేను మీకు చెప్తాను అని చెప్పి ఆ రాత్రి ఆ యొక్క పెద్దలను తన దగ్గర ఉండనిచ్చాడు. ఉదయాన్నే లేచిన వెంటనే లేక ఆ రాత్రి దేవుడు తనతో మాట్లాడారు. ఏమనంటే, బిలాము నువ్వు వారితో వెళ్ళకూడదు, నీవు ఇశ్రాయేలీలను శపించకూడదు, ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన ప్రజలు. ఈ 3 మాటలు దేవుడు బిలాముకు తెలియచేయడం జరిగింది. ఏంటి? నువ్వు వారితో వెళ్ళకూడదు. రెండవ మాట ఏంటి? వాళ్ళను శపించకూడదు. వాళ్ళెవరు? ఆశీర్వదించబడిన జనము లేక ప్రజలు అని చాలా స్పష్టంగా మాట్లాడారు. మార్నింగ్ లేచిన వెంటనే ఆ పెద్దలకు చెప్పాడు, మా దేవుడు నన్ను వెళ్ళొద్దంటున్నాడు, సో నేను రాను. వెంటనే పెద్దలు రిటర్న్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు ఆలోచించాడు, రానంటున్నాడా, సరే ఈసారి ఏం చేద్దామని
అంతకు ముందు పంపించిన పెద్దల కన్నా ఇంకా ఎక్కువ మందిని, ప్రధానులను, మంచి అధికారము కలిగిన వారిని పంపించడం జరిగింది. అలాగే అంతకు ముందు ఇచ్చిన బహుమానాల కన్నా ఎక్కువైన బహుమానాలు ఇచ్చి ఎవరి దగ్గరకు పంపించాడు రాజుగారు? బిలాము దగ్గరకు పంపించాడు. వెంటనే వాళ్ళు బిలాము దగ్గరకు వచ్చారు. బిలాము, మా రాజు నిన్ను రమ్మంటున్నాడు, తొందరగా బయలుదేరు, వెళ్ళాలి, ఇశ్రాయేలీయులను శపించాలి. అంటే ఏం చెప్తాడంటే, లేదు, ఈ రాత్రి కూడా మీరు ఇక్కడ అనుకోండి, దేవుడు నాతో ఏం చెప్తే అది నేను మీకు చెప్తాను అని అంటాడు. ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉన్నారు. దేవుడు బిలాముకు చెప్తారు, నువ్వు బయలుదేరి వాళ్ళతో పాటు వెళ్ళు, కానీ నీ నోట నేను ఏ మాట ఉంచితే అది మాత్రమే నువ్వు పలకాలి. బయలుదేరాడు, గాడిదకు గంట కట్టాడు, కూర్చున్నాడు, గాడిద మీద వెళ్తూ ఉన్నాడు వీళ్ళతో పాటు కలిసి. అటువంటి సమయంలో గాడిదకు ఎదురుగా యొక్క త్రోవలో, మార్గములో ఖడ్గము చేత పట్టుకొని ఉన్న ఒక దేవదూత కనిపించింది. ఇంకా గాడిద ముందుకెళ్ళగలుగుతుందా? చాలా ఇబ్బంది పడిపోతూ ఉంది, ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంది. కొట్టాడు ఒకసారి, మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ రెండోసారి కొట్టాడు. అలా ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది అంటే 3 సార్లు గాడిదను బిలాము కొట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క గాడిద ముందు చూస్తే ఖడ్గము చేత పట్టుకొని ఉన్న దేవదూత కనబడుతూ ఉంది, గాడిదకు మాత్రమే కనబడుతూ ఉంది, కానీ ఎవరు కనిపించట్లేదు? బిలాముకు కనిపించట్లేదు. సో గోడకెళ్ళి అలా అదిమేసింది, బిలాము యొక్క కాలు అదిమిపోయింది. ఇంకొకసారి ఏం జరిగిందంటే గాడిద మీద నుంచి పడిపోయాడు కూడా బిలాము. ఎందుకంటే ఇబ్బంది పడిపోతూ ఉంది గాడిద, ముందుకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఖడ్గము దూసి ఉన్న ఎవరు కనబడుతూ ఉన్నారు? దేవదూత కనిపిస్తూ ఉంది. అటువంటి సమయంలో దేవుడు గాడిద యొక్క నోరును తెరిచాడు. గాడిద మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఆ తరువాత బిలాము యొక్క కన్నులు కూడా తెరవబడ్డాయి. దేవదూతను చూశాడు, వెంటనే సాష్టాంగ పడతాడు, సాగిల పడతాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, వెళ్ళు, కానీ నీ నోట నేను ఏ మాట ఉంచితే ఆ మాట మాత్రమే చెప్పాలి. వెళ్ళాడు బాలాకు రాజు దగ్గరకు. వెంటనే బాలాకు రాజు ఒక ప్లేస్ కి తీసుకెళ్లాడు. అదిగో చూడగా ఇశ్రాయేలీయులు ఎంత విస్తారంగా ఉన్నారో. వెంటనే ఈయన చెప్తాడు బిలాము, 7 బలిపీఠాలు కట్టు రాజా, ఒక్కొక్క బలిపీఠం మీద ఒక కోడి, ఒక పొట్టేళ్ళు. సో మొత్తం ఎన్ని సాక్రిఫైసెస్? 7 బలిపీఠాలు, ఒక్కొక్క బలిపీఠము మీద ఒక కోడి, ఒక పొట్టేలు, అంటే 2 సాక్రిఫైసెస్ ఒక బలిపీఠం మీద. సో 7 into 2 14 సాక్రిఫైసెస్ కట్టాడు. అలాగే బలర్పించాడు. ఆ తరువాత వాళ్ళని శపించాలి అని మాట్లాడుతూ ఉండగా తన మాటలన్నీ ఎలా మారిపోతూ ఉన్నాయంటే ఆశీర్వాదాలుగా మారిపోతూ ఉన్నాయి. అర్థం కాలేదు రాజుగారికి, ఏంటయ్యా నేను నిన్ను పిలిపించింది శపించమని అయితే ఆశీర్వదిస్తున్నావేంటి? కమ్ ఆన్, ప్లేస్ చేంజ్. వేరే స్థలానికి తీసుకొని వెళ్ళాడు, పిస్గా దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ అక్కడ 7 బలిపీఠాలు కట్టించాడు. మళ్ళా ఒక్కొక్క బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును మళ్ళీ బలి ఇస్తూ ఉన్నారు. కనీసం ఎక్కడి నుంచైనా వాళ్ళని చెప్పించు అన్నాడు. వెంటనే ఇతను మాట్లాడడం ప్రారంభించేసరికి మరింత బలమైన, శక్తివంతమైన ఆశీర్వాదాలు అతను ప్రకటిస్తూ ఉన్నాడు. రాజుగారికి అర్థం కాలేదు, ఇక్కడ కాదు ఇంకొక దగ్గరికి వెళ్దామని చెప్పి మరి ఒక స్థలానికి, 3వ ప్లేస్ కి తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ అక్కడ ఇలాగే 7 బలిపీఠాలు, మళ్ళీ 14 సాక్రిఫైసెస్. మళ్ళా తిరిగి అతన్ని ప్రవచించమని చెప్పినప్పుడు, లేక శపించమని చెప్పినప్పుడు బిలాము మాట్లాడుతూ ఉండగా ఆశీర్వాదాలే వస్తూ ఉన్నాయి, శ్రేష్టమైన వాగ్దానాలే పలుకుతూ ఉన్నాడు. రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. అసలు నేను పిలిపించింది ఎందుకు నిన్ను? నువ్వు ఇశ్రాయేలీయులను శపించాలని పిలిపిస్తే, ఇన్ని బహుమానాలు ఇచ్చి పంపిస్తే నువ్వు చేస్తున్న పని ఏంటి? ముమ్మారు నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆశీర్వదిస్తూ ఉన్నావని చెప్పి వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి పంపించేయడము జరిగింది. ఒక మాటను చదువుదామా పరిశుద్ధ గ్రంథంలో? ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనము. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. శత్రువు ఆలోచన ఒకటైతే దేవుని ప్రజల పట్ల దేవుని యొక్క ఆలోచన వేరే విధముగా ఉంది. బిలాము ఒకటి మాట్లాడాలని బయలుదేరి వచ్చాడు, అతని యొక్క ఆలోచన ఒక విధంగా ఉంది. అలాగే రాజు యొక్క ఆలోచన ఒక విధంగా ఉంది, కానీ దేవుని యొక్క ఆలోచన మరో విధంగా ఉంది. 2 వచనాలు ఇప్పుడు మనం చదవబోతూ ఉన్నాము, జాగ్రత్తగా వినండి.
ఈ 2 వచనాల్లో కొన్ని ఆసక్తికరమైన మాటలు ట్వైస్ రిపీట్ అవుతూ ఉన్నాయి. అంటే ఫస్ట్ వచనంలో ఏ మాట అయితే ఉందో అదే మాట 2వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. ఆ మాట ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పాలి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనము. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఓకే, నెహెమ్యా గ్రంథము 2వ వచనాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. 2వ వచనము. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచింది. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చని రాయబడినట్టు కనబడేది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి. శాపమును ఆశీర్వాదముగా మార్చెను. దేవుడు దేనిగా మార్చాలండి? బిగ్గరగా చెప్పాలి. శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటి? ఎందుకు బిలామును రాజుగారు పిలిపించాడు? స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఒక్కసారి చూద్దాము మళ్ళీ. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మను ఎదుర్కొని రాక నిన్ను శపించుటకు బహుమానం ఇచ్చి నదుల యారాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బేయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. నిన్ను శపించుటకు నీకు విరోధంగా మాట్లాడడానికి పిలిపించిరి. చాలా స్పష్టంగా ఎందుకు బాలాకు రాజు బిలామును పిలిపించాడో మనకు అర్థమవుతుంది. ఎందుకు పిలిపించాడు? ఎవరికి విరోధంగా? దేవుని ప్రజలకు విరోధంగా. ఏం చేయడానికి? శపించడానికి. ఏం చేశాడు? పిలిపించాడు. ఏమిచ్చి పిలిపించాడు? బహుమానాలు ఇచ్చి పిలిపించాడు. అయితే ఆసక్తికరమైన మాట ఏంటంటే 5వ వచనాన్ని చూద్దాము. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఓకే, ఎన్నిసార్లు నీ దేవుడైన యెహోవా అని రాయబడింది? 3 సార్లు. సో నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా. మొదటి మాట ఏంటో చూద్దామా? నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. 2వ మాట ఏంటండి? నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను. 3వ మాట నీ దేవుడైన యెహోవా శాపమును ఆశీర్వాదముగా మార్చెను. ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా నీ మీద శాపాలు పలుకుతూ ఉన్నారా? నీకు కీడు చేయాలి అని నాకు చదివాం కదండి. విరోధముగా శపించుటకు వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి బహుమానాలు ఇచ్చి ప్రేరేపిస్తూ ఉన్నారా? నీకు కీడు జరగాలి అని కుట్రలు పన్నుతూ ఉన్నారా? నీవు నాశనం అవ్వాలి అని, నీవు నిర్మూలం అవ్వాలి అని నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ప్రతి కుట్ర నుండి నిన్ను తప్పించే దేవుడు నీ దేవుడైన యెహోవా. ఎన్నిసార్లు రాయబడి ఉంది? 3 సార్లు. సో మొదటి మాట నీ దేవుడైన యెహోవా ఏం చేశారు? బిలాము మాట విననొల్లకుండెను. ఇంకొంత డెప్త్ లోకి వెళ్ళి చూద్దాం. ఎందుకు దేవుడు బిలాము మాట వినలేదు చూద్దామా? సంఖ్యాకాండము 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలవంతునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఇది రాజు చెప్తున్న మాట. ఏమనంటే దయచేసి రా. ఎందుకు రా?
జనాన్ని శపించాలి, వారిని హతము చెయ్యాలి. వాళ్ళు నాకంటే బలవంతులు. నువ్వు వాళ్ళని శపిస్తే నేను బలాన్ని పొందుకుంటాను. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఇది చాలా పెద్ద ప్లాన్ అండి. అసలు ఎందుకు పిలిపించాడు అంటే ఇప్పుడు చదివాం కదా, అక్కడ కనబడుతున్న దేవుని ప్రజలు ఈ రాజుగారి కంటే, ఈ అన్యజనుల కంటే బలవంతులు. సో వాళ్ళు ఏం చేయాలనుకున్నాడు? హతము చెయ్యాలి, తోలివేయాలి, త్రోసివేయాలి, నిర్మూలన చేయాలి, నాశనము చేయాలి, శపించాలి. ఎంత పెద్ద ప్లాన్ వేశాడు. అందుకని ఏం చేశాడు? బిలామును తెప్పించాడు. బిలాము ఎవరు? దేవుని ప్రవక్త, దేవునితో మాట్లాడే వ్యక్తి. ఇతని గురించి తర్వాత చూద్దాం, బిలాము చేసిన తప్పేంటన్నది. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవా ఏం చేశాడు అంటే బిలాము మాట వినలేదు. బిలాము ఎందుకు బయలుదేరి వచ్చాడు? కీడు చేయాలని బయలుదేరి వచ్చాడు, శపించాలని బయలుదేరి వచ్చాడు. కానీ దేవుడు బిలాము మాట విన్నారా? వినలేదు. కనుక మొట్టమొదటి ధైర్యపరిచే మాట ఈ ఉదయకాల సమయంలో ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవా, నిన్ను కాపాడే దేవుడు ఆయన. రాజుగారైతే ఇప్పుడు చదివాను కదా, ఎందుకు ఈ మాటలు చదువుతూ ఉన్నానంటే నేను చెప్తా వెళ్ళిపోవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్తున్న మాటలు ఉన్నాయా లేదా సరి చేసుకుంటూ, సరిపోల్చుకుంటూ, మన కళ్ళతో చూస్తూ, నోటితో చదువుతూ, హృదయంతో అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని ఈ యొక్క మాటను నేను చదివించాను, సో దట్ ఇంకా బాగా అర్థమవుతుంది అని. సో నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినలేదు. బిలాము ఏం చేశాడు? శపించాలని వచ్చాడు. శపిస్తే ఏం జరుగుతుంది? రాజు అనుకున్నట్టు వీళ్ళందరూ హతమార్చబడతారు, నిర్మూలం అయిపోతారు. ఎంత పెద్ద ప్లాన్ వేశాడండి శత్రువు. కానీ దేవుడు ఏం చేశారు? విన్నారా? విననొల్లకుండెను. ఒకవేళ నీ జీవితంలో నీకు విరోధంగా ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారా? నీకు కీడు జరగాలి అని, నీకు నష్టము కలగాలి అని, నీవు భూమి మీద లేకుండా ఉండాలి అని, నిన్ను హతమార్చాలి అని, నిన్ను నిర్మూలన చేయాలి అని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలి అని ఎవరైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? దేవుడు వారి ప్రయత్నాలను కుప్పకూలిపోయేటట్టు చేసే దేవుడు. ఎంత పక్కాగా ప్లాన్ చేశాడు రాజు. జరిగిందా? ఇంత ఇంచన్నా కదల్చగలిగాడా? ఇశ్రాయేలును అలా తాకగలిగాడా కనీసము? దేవుడు బిలాము ప్రార్థన వినవల్లకుండెను. నీ శత్రువులు నీ విషయంలో పన్నుతున్న పన్నాగాలు, చేస్తున్న కుట్రలు ఎన్నైనా, ఎంత పెద్దవైనా, ఎంత బలమైనవైనా, ఎంత పెద్ద అధికారము కలిగిన వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా అవి ఏమీ జరగవు. నీ జీవితంలో నిన్ను కాపాడే దేవుడు మొట్టమొదటి మాట, నిన్ను రక్షించే దేవుడు. రెండవది, నీ దేవుడైన యెహోవా ఏమనుందండి? నిన్ను ప్రేమించెను. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఎంతగా ప్రేమించాడంటే, ఎంతయ్యా నీవు నన్ను ప్రేమిస్తుంది అంటే ఇదిగో అని చెప్పి తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని విడిచి ఆయన తన ప్రేమను కనపరిచారు, సిలువలో కనపరిచారు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించే దేవుడు. భూమి మీద ఎవ్వరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా అస్సలు బాధపడదు. నేను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా అస్సలు బాధపడద్దు. నీ కన్నీరు తుడిచినా తుడవకపోయినా, నీకు వెన్ను తట్టి ధైర్యం చెప్పినా చెప్పకపోయినా బాధపడద్దు, బాధపడద్దు. ఈ రోజు నుండి రేపు వెళ్ళిపోయే వాళ్ళే. ఏ మనిషి యొక్క జీవితము శాశ్వతము కాదు. నీవు బ్రతికిన నాళ్ళు ఎవరు నీతో కూడా ఉండరు, కానీ నిత్యము నీతో ఉండేది ఎవరు? నిత్యము నేను ప్రేమించేది ఎవరు? దేవుడే. మూడవ మాట ఏంటి? నీ దేవుడైన యెహోవా ఏం చేస్తారంట? శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు. కనుక భయపడద్దు. వాళ్ళు వీళ్ళు నన్ను శపిస్తున్నారండి, నా ఇంట్లో వాళ్ళే నన్ను శపిస్తూ ఉన్నారు, నా సొంత రక్త సంబంధికులే నానా మాటలు అంటూ ఉన్నారు, వినడానికి చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది, యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నాను. యు నీడ్ నాట్ వరీ అట్ ఆల్. ఎన్ని మాటలు అంటారా అనుకోని, ఆ శాపాలు మన మీద ఏవి పని చేయవు. అది చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. 3 సార్లు ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు ఏం చేశారు? శాపమును, అది నా మాటనా మీరు చదివిన మాటనా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాట, మన జీవితాలలో దేవుడు నెరవేర్చే మాట. ధైర్యము తెచ్చుకున్నాము. నిన్ను కాపాడే దేవుడు ఉన్నారు, నిన్ను రక్షించే దేవుడు ఉన్నారు. నీ పక్షాన ఎవరైతే కుట్రలు పన్నుతూ ఉన్నారో, నీకు విరోధంగా ఎవరైతే కుట్రలు పన్నుతూ ఉన్నారో, ప్రతి ప్లాన్ ని కుప్పకూల్చే దేవుడు.
నిన్ను రక్షించే దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ముఖ్యంగా అంత మాత్రమే కాదు కానీ నీ జీవితంలో ఆయన శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఒకసారి రాజుగారు ఏమన్నాడో చూద్దామా? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 11వ వచనము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 11వ వచనము. అంతటా బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని. అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అసలు ఎందుకు పిలిపించాడంట? శపించడానికి పిలిపించాను. నువ్వు చేసిన పని ఏంటయ్యా? అందరిని పూర్తిగా ఏం చేశాడు? దీవించాడు. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? దేవుని ప్రజలకు, ఇశ్రాయేలీయులకు ఎవరు ఎదురు నిలిచినా వారు ఓడిపోయారు. మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఇశ్రాయేలీయులకు వారి యొక్క అరణ్య యాత్రలో ఎవరు ఎదురు నిలిచినా వారు ఓడిపోయారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులతో నడిచింది ఎవరు? దేవుడే. ఇశ్రాయేలీయులకు తోడున్నది ఎవరు? వారి పక్షాన యుద్ధాలు చేసింది ఎవరు? వారి శత్రువులను చితగొట్టింది ఎవరు? వారి శత్రువులతో యుద్ధము చేసి వారికి విజయము ఇచ్చింది ఎవరు? దేవుడే. వారి శత్రువుల నోళ్లు మూయించింది ఎవరు? దేవుడే. ఆనాడు ఇశ్రాయేలీయులకు విజయం ఇచ్చిన దేవుడు ఈనాడు నీ జీవితంలో నీకు విజయము ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్న దేవుడు ఈ రోజు నీకు తోడుగా ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీయుల ముందర నడిచిన దేవుడు నీ ముందర ఆయన నడిచే దేవుడుగా ఉన్నారు. నీ పక్షాన యుద్ధాలు చేసే దేవుడుగా ఉన్నారు. నీకు శక్తినిచ్చే దేవుడుగా ఉన్నారు. నీ శత్రువుల నోళ్లు మూయించే దేవుడుగా ఉన్నారు అన్న ఆధ్యాత్మిక సత్యాన్ని మనము గుర్తుంచుకోవాలి. సో 3 విషయాలు. మొట్టమొదటిది మనల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. ఎన్ని కుట్రలు, ఎన్ని పన్నాగాలు, ఎన్ని ఉన్నా వాటన్నిటి నుండి మనల్ని తప్పించి రక్షించి కాపాడే దేవుడు. రెండవది మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. మూడవది మన జీవితాల్లో శాపమును ఎలా మార్చే దేవుడు? ఆశీర్వాదముగా మార్చే దేవుడు. మరి బిలాము జీవితము మనకిచ్చే హెచ్చరికల్లోని మొట్టమొదటి హెచ్చరిక నేను స్టార్టింగ్ చెప్పాను. ఫ్రాన్సిస్ తనకు తెలుసు ఏది కరెక్టో ఏది రాంగో తెలుసు, కానీ ఏ త్రోవను ఎన్నుకున్నాడు? రాంగ్ వేని ఎన్నుకున్నాడు. ఫలితంగా జీవితంలో నష్టపోయాడు. అలాగే బిలాము ఏ త్రోవలో నడిచాడని చెప్పాము? చాలా స్పష్టంగా వ్రాయబడింది. తప్పు త్రోవలో నడిచిన బిలాము. ఏ మార్గాన్ని విడిచిపెట్టిన బిలాము? తిన్నని మార్గమును విడిచిపెట్టిన బిలాము. సో మొట్టమొదటి హెచ్చరిక ఏంటి అంటే, తప్పు త్రోవలో నడిచే వారికి, తిన్నని మార్గము విడిచే వారికి ఏంటంట? శ్రమ. పరిశుద్ధ గ్రంథము మనకిస్తున్న మొట్టమొదటి హెచ్చరిక. సంఖ్యాకాండము 22వ అధ్యాయం చూద్దామా? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం. అసలు బిలాముకు ఆ త్రోవలో వెళ్ళడం తప్పు అని తెలుసా తెలీదా? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. సో మొట్టమొదటి ప్రశ్న, ఎవరితో చెప్పారు? అందుకు దేవుడు. లాస్ట్ లో బిలాముతో చెప్పారు. ఎవరితో చెప్పారు? దేవుడు బిలాముతో చెప్పారు. ఏమని చెప్పారు? వెళ్ళకూడదు, శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన. అంటే చాలా స్పష్టంగా, అయ్యా ఆ త్రోవలో వెళ్ళకూడదయ్యా, అది కరెక్ట్ రూట్ కాదు, నువ్వు వాళ్ళని శపించకూడదు, వాళ్ళు నా ప్రజలను శపించడానికి వెళ్తానంటున్నావేంటి? ఏమన్నా అర్థం ఉందా? దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని? దేవా, నీ ప్రజలు శపించడానికి వాళ్ళు వచ్చారు, వెళ్ళమంటావా? ఏమి ప్రశ్న? వెళ్ళకూడదు. చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా దేవుడు జవాబిచ్చారు. ఏమని చెప్పారు? వెళ్ళకూడదు, అలాగే శపించకూడదు. వాళ్ళెవరు? ఆశీర్వదించబడిన వారు. అయితే ఏం చేశాడో ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయము 8వ వచనం.
అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. అలాగే రెండవసారి వచ్చిన వాళ్ళతో ఏం చెప్పాడో 19వ వచనంలో చూద్దాం. ఇది అధ్యాయం. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. ఏమంటున్నాడు? ఈ రాత్రి ఇక్కడ ఉండండి. అసలు ఉండాల్సిన అవసరం ఉందా? ఏం చెప్పాలి? వాళ్ళు దేవుని ప్రజలను శపించడానికి నేను రానంటే రాను, దయచేసి మీరు వెళ్ళి యొక్క సమాచారాన్ని, నా యొక్క ఆన్సర్ని యొక్క రాజుకు చెప్పండి అని వారిని పంపించవలసిన వ్యక్తి ఎవరిని తన ఇంట్లో ఉంచుకున్నాడు? రాత్రి దుష్ట సాంగత్యము చేశాడు. ఎవరైతే దేవుని ప్రజల యొక్క కీడు కోరుకుంటూ ఉన్నారో, ఎవరైతే దేవుని ప్రజలు నాశనమైపోవాలి అని అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే దేవుని ప్రజలకు విరోధంగా ఉన్నారో అటువంటి అన్య జనులతో ఆ రాత్రి తను ఉన్నాడు. అన్య జనులను తన యొక్క ఇంటిలో ఉంచుకున్నాడు. ఉదయకాల సమయంలో దుష్ట సాంగత్యము చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవునికి ఇష్టం లేని ఫ్రెండ్షిప్స్ చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? వెళ్ళకూడదు అంటే ఇంకా వెళ్ళకూడదు అంతే. చేయకూడదు అంటే ఇంకా చేయకూడదు. చూడకూడదు అంటే చూడకూడదు. అక్కడ ఉండకూడదు అంటే ఉండకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చే హెచ్చరిక ఏంటి అంటే, ఇటువంటి కార్యాలు చేసే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, తప్పు త్రోవలో నడిచే వ్యక్తిగా, తిన్నని మార్గమును విడిచే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే మనకు శ్రమ, నీకు శ్రమ. దేవుని యొక్క వాక్యం వినడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇట్స్ హార్డ్ టు యాక్సెప్ట్, కానీ యాక్సెప్ట్ చేయాలి. ఏమని చదివిస్తుంది దేవుని యొక్క వాక్యము? మొట్టమొదటి హెచ్చరిక ఏంటి? తప్పు త్రోవలో నడిచే వారికి, తిన్నని మార్గము విడిచే వారికి ఏంటంట? అయ్యో వారికి శ్రమ. రాజు దగ్గరకు వెళ్తూ ఉన్నాడని చెప్పాను కదా నేను. బిలాము దేనికి వెళ్తూ ఉన్నాడు? గాడిద ఎక్కి వెళ్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఎవరు అడ్డం వచ్చారు? అక్కడ ఖడ్గము చేత పట్టుకొని ఉన్న దూత, దేవదూత. ఎందుకు ఖడ్గము చేత పట్టుకొని ఉన్న దేవుని దూత అక్కడ ఉంది? దూత చెప్తున్న మాట ఏంటో ఒకసారి చూద్దాం. రెండవ హెచ్చరిక మనకి ఇక్కడ కనబడుతుంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనము. 22వ అధ్యాయము 32వ వచనము. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి. ఇదిగో నా ఎదుట నీ నడక విపరీతమైనది. నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. 33 కూడా చదవమ్మా. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుదునని అతనితో చెప్పాను. ఓకే, సో ఈ మాటలు మనము చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, ఎన్నిసార్లు గాడిదని కొట్టాడంట? 3 సార్లు. ఎందుకంటే అది దారి నుంచి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంది. ఎదురుగా చూస్తే ఖడ్గము చేత పట్టుకొని ఉన్న దేవదూత. అయితే ఇక్కడ దూత చెప్తున్న మాట ఏంటి అంటే, చూడండి, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి. అంటే చనిపోవాల్సింది బిలాము. దేని చేత చనిపోవాల్సింది? దేవుని దూత చేతిలో ఉన్న ఖడ్గము చేత చంపబడవలసిన బిలాము కనబడుతూ ఉన్నాడు. ఎందుకంట? ఆ 32వ వచనాన్ని చూద్దామా. నా ఎదుట నీ నడత విపరీతమైనది. దేవుని ఎదుట బిలాము యొక్క నడత, బిలాము యొక్క ప్రవర్తన విపరీతంగా ఉంది. గనుక నేను నీకు విరోధినై. కనుక రెండవ హెచ్చరిక ఏంటి అంటే, నా ఎదుట, దేవుని ఎదుట నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మన యొక్క నడత సరి అయినదిగా ఉందా? లేకపోతే దేవుడే విరోధి అయిపోయారు. ఎవరికి? బిలాముకు. మన పక్షాన ఉండాలి దేవుడు అంటే మనము ఎవరి ఎదుట ఎలా ప్రవర్తించాలి? దేవుని ఎదుట సత్ప్రవర్తన కలిగిన వారిగా మనము జీవించాలి. కనుక బిలాము జీవితంలో దేవుని ఎదుట అతని యొక్క నడత విపరీతముగా ఉంది. కనుక దేవుడు విరోధి అయిపోయారు, అతన్ని చంపాలనుకున్నారు. when we apply the same thing to our lives, మన జీవితాలలో మన దేవుని ఎదుట మన నడత, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే మన పక్షాన ఉండవలసిన దేవుడు మనకు విరోధి అయిపోతారు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండదు.
దేవుడు మనకు తోడుగా ఉండరు. కనుక ఫలితంగా వచ్చేదేంటి? మరణమే. మరణమే. మొట్టమొదటి హెచ్చరికలో శ్రమ కనబడుతూ ఉంది, రెండవ హెచ్చరికలో మరణము కనబడుతూ ఉంది. మూడవ హెచ్చరికను చూద్దామా? పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. ఈ వచనాన్ని చూస్తే దేనిని ప్రేమించాడంట? బహుమానాన్ని. ఎటువంటి బహుమానం అది? దుర్నీతి వలన కలుగు బహుమానము. మంచి పని చేస్తే వచ్చే బహుమానము కాదు, దుర్నీతి వలన కలుగు బహుమానము. కనుక మూడవ హెచ్చరిక ఏంటి అంటే, దుర్నీతి వద్దు, నీతి కలిగి జీవిద్దాము. దుర్నీతి వలన వచ్చే సంపాదన మనకి వద్దు, బహుమానాలు వద్దు. అలాగే ఇదే వచనములో, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. అతిక్రమము వద్దు, క్రమమైన జీవితాన్ని జీవిద్దాము, క్రమము కలిగి జీవిద్దాము, క్రమ విధానములో ముందుకు వెళ్దాము. గద్దింపుకు లోబడలేదు. మన జీవితాలలో గద్దింపుకు లోబడే వారిగా మనము ఉంటాము. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఫస్ట్ టైం వచ్చారు అధికారులు, అందరూ వచ్చారు. మోయాబు అధికారులు, మిద్యాను అధికారులు వచ్చి అడిగారు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఆల్రెడీ ఫస్ట్ టైం నాకు దేవుడు చెప్పాడయ్యా వెళ్ళొద్దని, నేను రాను వెళ్ళిపోండి అని చెప్పాలి. ఏమన్నాడు? ఉండండి అయ్యా రాత్రి. అదే నాకు చెప్పాల్సిన ఆన్సర్. మన జీవితాలలో దేవుడు ఒకసారి గద్దించినప్పుడు వద్దు, చెయ్యొద్దు, వెళ్ళొద్దు, ఆపేసేయ్, నువ్వు ఉండకూడదు అని చెప్పినప్పుడు మళ్ళా సెకండ్ టైం వి కీప్ ఆన్ రిపీటింగ్. ఫలితంగా ఏమవుతుంది? శ్రమ, మరణము. మూడవ పర్యవసానం ఏంటో ఈ కంటిన్యూషన్ వచనాన్ని చూద్దాము. 17వ వచనము. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము. ఎవరి కొరకంట? ఈ పై వచనములో మనం చూసాం. గాఢాంధకారము, వీరికి అన్నది. ఎవరు ఆ వీరు అంటే 16వ వచనంలో బిలామును గురించి రాయబడింది. ఏం చేస్తూ ఉన్నాడు? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు, అతిక్రమము చేశాడు, గద్దించబడ్డాడు, వెర్రితనము చేత అడ్డగించబడ్డాడు. కనుక మూడవ హెచ్చరిక ఏంటి అంటే, నీ జీవితములో అతిక్రమము వద్దు, దుర్నీతి వద్దు, నీతి కలిగి జీవిద్దాం. అతిక్రమము, పాపము వద్దు, క్రమమైన విధానంలో జీవిద్దాము. సెటరేట్ చేసుకుందాము. ఒకవేళ అన్ని డిస్టర్బెన్స్ అయిపోయినాయా ఫ్యామిలీలో, ఉద్యోగంలో, నీ వ్యక్తిగత జీవితంలో, పర్లేదు, కనీసం ఈ రోజన్నా, ఈ సమయంలో అన్నా నీ యొక్క జీవితాన్ని క్రమపరచుకోవాలి అన్న ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే, గాడ్ వాంట్స్ టు రీబిల్డ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒక క్రమమైన విధానంలో ఆయన చక్కగా కుటుంబాన్ని బలపరచడానికి. ఇటుకలన్నీ ఎటంటే అటు పడిపోయి ఉన్నాయా, కాలిపోయి ఉన్నాయా, శిథిలావస్థలో ఉందా నీ యొక్క కుటుంబ పరిస్థితి? దేవుని చిత్తము అది కాదు. కుటుంబాలు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దీవించబడిన స్థితిలో ఉండాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఒకవేళ అలా నీ కుటుంబము లేనట్లయితే ఉదయకాల సమయంలో దేవుని అడుగుతాం, దేవా ఇటుకలన్నీ చల్లా చెదరుగా పడిపోయినాయ్యా, ఒకదాని మీద ఒకటి చక్కగా పేర్చండి, మీరు కట్టండి. మీరు కట్టిన గృహము ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, నా కుటుంబాన్ని, నా గృహాన్ని అలా కట్టండి. అతిక్రమం చేసే వ్యక్తిగా ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకో. క్రమమైన జీవితాన్ని జీవిస్తానయ్యా. దుర్నీతిని కోరుకుంటూ ఉన్నావా? లేదయ్యా, నీతి కలిగి నేను జీవిస్తాను. ఈ దుర్నీతి వల్ల వచ్చే డబ్బుల సంపాదన, ఉద్యోగంలో నాకు అక్కర్లేదు. నీతి కలిగి యథార్థంగా సత్యాన్ని అనుసరించి నేను జీవిస్తాను. గద్దింపుకు లోబడిన వ్యక్తిగా ఉన్నావా? ప్రతి వారము దేవుడు గద్దిస్తూ ఉన్నా పెడ చెవిన పెట్టే వ్యక్తిగా ఉన్నావా?
వారి యొక్క పర్యవసానము ఏంటి అంటే గాఢాంధకారము వారి కొరకు భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారం అంటే ఏంటండి? నరకము. నరకము వారి కొరకు సిద్ధపరచబడి ఉన్నది. మనందరి కొరకు ఈ శ్రమ వద్దు, ఈ మరణం వద్దు, ఈ గాఢాంధకారము వద్దనే వద్దు. మనము ఏ సంబంధులము? పరలోక సంబంధులము, దేవుని సంబంధులము, దేవునికి చెందిన వారము. అపవాది ఉచ్చుల్లో ఉన్నావా? అపవాది యొక్క కబంధ హస్తాల్లో ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు బిలాము యొక్క జీవితం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉండగా జీవితాన్ని సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, పాపాన్ని విడిచిపెడదాం, దీవెనలకు పాత్రులుగా అవుదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ఒక చెయ్యి మీ యొక్క గుండెల మీద పెట్టండి, మరొక చెయ్యి పైకెత్తి విశ్వాసముతో ఈ యొక్క మాటలు నా తర్వాత పలకండి. దేవుని త్రోవలోనే నడుస్తాను, తిన్నని మార్గములో నడుస్తాను, అతిక్రమము విడిచిపెడతాను, నీతి కలిగి జీవిస్తాను, దేవుని స్వరమునకు విధేయత చూపిస్తాను, దేవుని గద్దింపులకు లోబడతాను, దుష్ట సాంగత్యమును విడిచిపెడతాను. నన్ను ప్రేమించిన నా దేవుడు నన్ను కాపాడే దేవుడు, నన్ను తప్పించే దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, నాకు మేలు చేసే దేవుడు. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఒకసారి విన్న వాక్యం జ్ఞాపకం తెచ్చుకుందామా? బిలాము వలె నీ యొక్క జీవితం ఉందా? అతిక్రమము చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుణ్ణి గాయపరిచే వ్యక్తిగా ఉన్నావా? దేవుని యొక్క గాయములు పదే పదే రేపే వ్యక్తిగా ఉన్నావా? ఇంకెంతకాలం ఈ పాపము, ఇంకెంతకాలం ఈ రోత బ్రతుకు? ఇకనైనా విడిచిపెడతావా? ఈ రోజైనా విడిచిపెడతావా? నీ యొక్క అంతము పరలోకము అవ్వాలి అంటే, పరలోకంలోనే ఉండాలి అంటే భూలోకములో పరిశుద్ధంగా నీవు జీవించాలి. ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు నీ హృదయము ఏం చెప్తే, నీ మనసు ఏం చెప్తే, నీ అవయవాలు ఏం చెప్తే వాటి కొరకు పరుగులెత్తుతూ ఉన్నావా? చివరకు వారి అంతము నాశనమే, వారి అంతము నరకమే, గాఢాంధకారమే. అటువంటి వారికి శ్రమ, అటువంటి వారికి మరణము అని ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉండగా ఇకనైనా మన యొక్క జీవితాలను సరి చేసుకుందాము. దేవునితో చెప్తామా? చిన్న పాపమే కదా, ఈ చిన్న అబద్ధమే కదా, ఈ చిన్న బాధ పెట్టడమే కదా, ఈ చిన్నదే కదా. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపము పాపమే. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావా? నేను పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదులే, లేదు లేదు, చిన్న పాపమైన పాపమే. దేవా, మీకు అవిధేయునిగా నేను జీవిస్తూ ఉన్నానయ్యా, మిమ్మల్ని ప్రేమించని వ్యక్తిగా నేనున్నానయ్యా, లోకాన్ని, లోకములో ఉన్న ఆశలను, కోరికలను ప్రేమించే వ్యక్తిగా ఉన్నాను. యేసయ్యా, నన్ను క్షమించండి అయ్యా. లోకాశలను విడిచిపెట్టాలనుకుంటున్నానయ్యా, లోక ప్రేమలను విడిచిపెట్టాలనుకుంటున్నాను. తప్పు త్రోవలో తిరుగుతూ ఉన్నానయ్యా. బిలాముల గురించి వ్రాయబడిన మాట, తప్పు త్రోవలో నడిచిన బిలాము. ఒకవేళ నీ గురించి కూడా దేవుడు చెప్పాలి అంటే, తప్పు త్రోవలో నడిచిన నీ పేరు అక్కడ పెడతారా? ఒకవేళ అలా నీ జీవితం ఉందా? దేవా, ఆ తప్పు త్రోవను నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, చెడు వ్యసనాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. బందీనైపోయానయ్యా, బానిసనైపోయానయ్యా. ఫలితంగా నా జీవితము, నా కుటుంబము నాశనం అయిపోయింది. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. చెప్తావా? నీ పాపాన్ని ఒప్పుకుంటావా? క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు మన దేవుడు. నీ అతిక్రమాన్ని తుడిచిపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. రెండు చేతులు చాచి ఉదయకాల సమయంలో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి ఎప్పుడు పరిగెత్తుకుంటూ వస్తావా అని, నీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఎప్పుడు జీవించాలి అని తీర్మానం తీసుకుంటావా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన. ఈ రోజైనా దేవుని సంతోష పెడతావా? ఇకనైనా దేవునికి ఇష్టనిగా జీవిస్తావా? బిలాము వలె నీ యొక్క జీవితం ఉందా? దేవుని గద్దింపుకి లోబడే వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నానయ్యా. ఉదయకాల సమయంలో మీరు గద్దించారయ్యా. మీ మాటల ద్వారా నేను సరిచేయబడాలనుకుంటున్నాను. నా జీవితాన్ని, నా ప్రవర్తనను, నా జీవిత విధానమును, నా అలవాట్లను,
సరి చేసుకోవాలనుకుంటున్నాను యేసయ్యా, నాకు సహాయం చేయండి. ఇంకెంతకాలము దేవుని బాధపడతావు? పదే పదే బాధపడుతూనే ఉంటావా? దేవుడు మౌనంగా ఉన్నా అంటే ఏం కాదులే అనుకుంటూ ఇలానే జీవిస్తూ ఉంటావా? బిలాము జీవితము మనకి ఇస్తున్న హెచ్చరికలు జ్ఞాపకం తెచ్చుకున్నామా? భయముతో వణకుతో మన యొక్క రక్షణ కొనసాగిద్దామా? ఒకవేళ నీ జీవితంలో నీకు విరోధంగా ఎవరైనా కుట్రలు పన్నాగాలు పనుతూ ఉన్నారా? ప్రతి కుట్రను, ప్రతి పన్నాగాన్ని కూల్చివేసే దేవుడు మన దేవుడు. ధైర్యం తెచ్చుకుందామా? నేను శపిస్తున్నారా ఎవరన్నా? నీవు నాశనం అయిపోవాలి, నీవు నిర్మూలమైపోవాలి అని, నేను హతమార్చాలని పన్నాగాలు పనుతూ ఉన్నారా? నీకు విరోధంగా నీ ముందు ఎవ్వరూ నిలవలేరు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే నీతో నడిచే దేవుడు పరలోకమందున్న సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీతో ఉన్నారు. నీకు ముందున నడిచే దేవుడు ఆయన. నీ పక్షాన యుద్ధాలు చేసే దేవుడు, నీ శత్రువుల నోరు మూయించే దేవుడు. ధైర్యం తెచ్చుకున్నామా? నిన్ను ప్రేమిస్తున్న దేవుణ్ణి ప్రేమను తృణీకరిస్తావా? లేక దేవుని ప్రేమించాలని నిర్ణయం తీసుకుంటావా? అవునయ్యా, నా జీవితంలో నా ప్రతి శాపాన్ని మీరు ఆశీర్వాదంగా మార్చే దేవుడు కనుక మీకు వందనాలయ్యా. దేవునితో చెప్తామా? సోలిపోయావా? సొమ్మసిల్లిపోయావా? నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇక్కట్లు, ఇబ్బందులు ఎన్ని నిన్ను చుట్టుముట్టినా ఆయన నిన్ను చేరదీసే దేవుడు. దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. మీ సన్నిధితోడుగా ఉంచిన దానికి స్తోత్రాలు, మీ వాక్యం ద్వారా మాట్లాడిన దాని స్తోత్రాలు. అవును ప్రభా, బిలాము జీవితంలో నుంచి అనేక విషయాలు మాకు తెలియజేసిన దాని స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. బిలాము నడిచినటువంటి తప్పుడు త్రోవ దేవా మా తండ్రి నాయన, ఏ రీతిగా మా తండ్రి నాయన తప్పుడు త్రోవలు నడిచాడు. మీరు సెలవిస్తున్నప్పటికీ మీ మాట పక్కన పెట్టి పెడచెవిని పెట్టి నడిచాడు. దేవా మా తండ్రి ప్రభా, అట్టి వారి కొరకు ప్రభా మా తండ్రి నాయన అయా మరి చీకటి దేవా మరి అగ్నిగుండం దాగి ఉన్నదని దేవా సిద్ధపరచబడిందని మీరు సెలవిచ్చారు. తండ్రిని స్తోత్రాలు ప్రభు, దయచేయండి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా ప్రభా, మీ వాక్యానికి లోబడే మనస్సు, మీ స్వరానికి విధేయత చూపించే మనస్సు దేవా మా తండ్రి మీరు మాట్లాడినప్పుడు, దేవా దైవ సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు దేవా ప్రభా మరి విధేయత చూపించే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన
వంకర మార్గములు మాకు లేకుండా సహాయం చేయండి దేవా. తప్పుడు త్రోవలో మేము నడవకుండా మాకు సహాయం చేయండి దేవా. మరి తండ్రి ప్రభా అయా అనంగీకారమైనటువంటి దేవా మరి తండ్రి ప్రభా మరి అనాలోచితమైనటువంటి కార్యాలు దేవా మేము వెళ్ళకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దుర్నీతితో దేవా మరి సంపాదించేటువంటి ఆ సంపాదన మనం లేకుండా సహాయం చేయండి. నీతి కలిగి మేము సాగిపోవడానికి మాకు సహాయం చేయండి ఆయన. మా జీవితాలు మీరు కట్టండి మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఎంతమంది అయితే ప్రభా అయ్యా నేను బాగు చేయబడాలి, నా కుటుంబం బాగుపడాలి, నా కుటుంబం కట్టబడాలని దేవా మరి తండ్రి ఆయన ప్రార్థిస్తున్నారు. అటు వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ శక్తిని దయచేయండి ఆయన దేవా. మరి ప్రభా ఏ స్థితిలో మేము ఉన్నప్పటికీ కూడా నాయన మమ్మల్ని ఆశీర్వదించడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు నీవే దేవా. మరి తండ్రి నాయన వాడైపోయిన స్థితిలో, కూలబడిపోయినటువంటి స్థితిలో, లేవలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవా మమ్మల్ని నిలబెట్టగల దేవుడు నీవే తండ్రి. మీ స్తోత్రాలు మరొకసారి ప్రభా మా అందరి జీవితాలు మీకు సమర్పించుకుంటూ ఉండగా మీ కార్యములను జరిగించి ప్రతి కుటుంబంలో ఆనందం, ప్రతి కుటుంబంలో సంతోషం, ప్రతి బిడ్డ జీవితంలో దేవా మరి తండ్రి అభివృద్ధి మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఇదిగో ప్రభు బలలో పాల్గొని పొందే సమయాన్ని కూడా మా కొరకు దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. వారు కూర్చుంటారు. పాల్గొని సిద్ధపడిన వారు ప్రార్థన పూర్వకంగా ఏకీభవించాం. వాసులేను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని రక్షమా. వాసులేను సిలువలో పాప క్షమా కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి. వాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని రక్షమా. వాసిల్లెను సిలువలో పాప క్షమా. ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వెరచి ఇది మీ కొరకై విడువబడుతున్న నా శరీరం అన్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇలా చేయడని సెలవించను. ప్రార్థన. సర్వశక్తిమంతుడా గొప్ప దేవా మహోన్నతుడా యేసయ్యా, కలువరి శిలువలో దేవా మీరు మా కొరకు చేసినటువంటి ప్రాణత్యాగం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. అవును ప్రభా, బలియు అర్పణ మీరు కోరలేరు కానీ మీరే బలి అయినందుకు మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. మీరే గొర్రెపిల్లగా, మీరే వదకు సిద్ధపడినటువంటి గొర్రెపిల్లగా మీరు శిలువలో ప్రాణం పెట్టిన విధానం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. అవును ప్రభా, మీరు శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ప్రభా బలహీనులైన మమ్మల్ని మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. పాపంలో ఉన్న మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చినందుకు మీకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రభా మీకు దూరస్తులుగా ఉన్న మమ్మల్ని సమీపస్తులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు. దుర్నీతికి సాధనాలుగా ఉన్నటువంటి మమ్మల్ని నీతికి సాధనాలుగా మేము చేసినందుకు మీకు స్తోత్రాలు. దేవా ప్రభా మరి తండ్రి నాయన మీరు పొందినటువంటి గాయాల కొరకు స్తోత్రాలు చేయించుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చేయడానికి సెలవిచ్చిన దేవా మీకు వందనాలు చేయించుకుంటూ మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో మేము పాల్గొని పొందే సమయాన్ని మాకు దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. రొట్టెను పుచ్చుకుందాం బిడ్డలారా. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట క్రీస్తు ఒక పాత్రను ఎత్తుకొని పాత్రలోని దేవుని రక్తం వల్ల కొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై ఇలా చేయడని సెలవిచ్చాను. ప్రార్థన. సర్వశక్తిమంతుడా గొప్ప దేవా మహోన్నతుడా యేసయ్య మరొకసారి స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా మరి తండ్రి కలువరి శిలువలో ప్రభా మీ రక్తం అంతా మీరు ధారపోసారు తండ్రి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తుంది. చిన్నదే కానీ పెద్దదే కానీ తెలిసి చేసిన తెలియక చేసిన దేవా మరి తండ్రి మీ అందరూ విశ్వాసం ఇచ్చినప్పుడు మీ దగ్గర మేము పశ్చాత్తాపడినప్పుడు నాయన మీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసి దేవా మరి తండ్రి ప్రభా మీ కుమార్తెలుగా మీరు చేసిన విధానం అంతటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన.
ఇదిగో ప్రభా మరి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా వచ్చేయడం సెలవిచ్చిన దేవా మీకు వందనాలు చేర్చుకుంటూ మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మీ పాపకు పొందే సమయాన్ని మా కొరకు జీవించమని ఏసైనా మురళి వేడుకుంటున్నాం పరొక తండ్రి ఆమె ద్రాక్షరసం పుచ్చుకుందాం పిల్లరా. ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముందితిని అందులకే భయముందితిని వాసిల్లెను సిలువలో నా పక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా వాసిల్లెను సిలువలో నా పక్షమా. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తండ్రి, గొప్ప దేవ, మమ్మల్ని యేసయ్య స్తోత్రాలు, వందనాలు. దేవా ప్రభా మరి తండ్రి శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మేము పాల్పొంపులు పొందడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు, వందనాలు చేర్చుకుంటున్నాం. దేవా ప్రభా మరి తండ్రి ఇక్కడ అయితే ప్రభా అటు అనుభవంలోనికి రాలేదు అటు బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణతో అలంకరించమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించేటువంటి వ్యక్తులుగా కుటుంబాలుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రభా మరి గొప్ప వర్తమానంలో దేవా ఆయన్ని మొదట మనం ప్రేమించడం కనుక మనం ప్రేమించుతున్నామని మీరు మాట్లాడే విధానం కొరకు స్తోత్రాలు చేయించుకోండి.